వెల్కమ్ బ్యాక్. నాగర్ కర్నూలు జిల్లాలో పల్లి రైతులు ఆందోళన బాట పట్టారు. పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో దళారులు మోసం చేస్తున్నారంటూ కడుపు మండిన రైతులు హైదరాబాద్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేరుశెనగ పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చారి చెప్పండి, పల్లి రైతుల ఆందోళనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సాయి మాధవి, నాగర్ కర్నూలు జిల్లాలో కొన్ని రోజులుగా పల్లి రైతులు మార్కెట్ యార్డ్ కు పండించినటువంటి పల్లీలను తీసుకొని వస్తున్నారు. దీనికి సంబంధించి గిట్టుబాటు ధర సరిగా రావటం లేదని చెప్పేసి గత కొన్ని రోజులుగా అచ్చంపేటలు కావచ్చు, ఇటు కల్వకుర్తిలో కావచ్చు ధర్నాలు రాస్తారోకలు నిర్వహిస్తున్నారు. గతంలో ఒక 4 రోజుల క్రితం అచ్చంపేటలో ధర్నా చేయడంతో పాటు రాస్తారోకో చేస్తూ పల్లీలను కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి అచ్చంపేటలో చూసాం. తాజాగా ఈ రోజు కల్వకుర్తికి సంబంధించి మార్కెట్ యార్డ్ లో ఇటు దళారులు తర్వాత ఈ వ్యాపారులంతా కూడా కుమ్మక్కై తర్వాత సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారు. అంటే ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని, పల్లీలు మేము కొన్నప్పుడు ఒక ధర ఉంటే తర్వాత వాళ్ళ ఇష్టమున్న ధర కొన్నప్పుడు ఇస్తున్నారు, మేము అమ్మడానికి వచ్చేసరికి దాంట్లో తాలు అని చెప్పేసి రకరకాలుగా దానికి పేర్లు పెడుతూ రకరకాలుగా రేట్లు రోజుకు తగ్గిస్తున్నారని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ హైదరాబాద్ చౌరస్తాలో, కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాలో రైతులంతా మూకుమ్మడిగా అక్కడికి చేరి చాలాసేపు ధర్నా చేయడం జరిగింది. రాస్తారోకో చేయడంతో ఇక్కడ ట్రాఫిక్ కూడా భారీగా జామ్ అయింది. అయితే ఇక్కడ కల్వకుర్తితో పాటు అచ్చంపేటలో కూడా సేమ్ మరొకసారి అంటే మన్నాతో పాటు మరి ఈ రోజు కూడా అక్కడ రైతులు ఆందోళన చేశారు, ధర్నాకు దిగారు. తర్వాత ఉద్దేశపూర్వకంగానే రైతులను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఒకవైపు సాగునీరు సక్రమంగా రాకున్నప్పటికీ రకరకాల ఇబ్బందులతో తర్వాత అన్ని రకాల కష్టపడి మేము కారుగాలం పండిస్తే ఆ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు తర్వాత మార్కెట్ కు తీసుకొస్తే రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని చెప్పేసి దానికి సంబంధించి టోకెన్లు తీసుకోవడం తర్వాత ఒక ఎత్తు అయితే దానికి ధర డిసైడ్ చేసేసరికి దానికి రకరకాల పేర్లు పెడతా ఉన్నారు, అంత బాగలేదంటున్నారు. తర్వాత మరొక వైపు నాసి రకం అంటున్నారు. తర్వాత ఎన్నో దానికి పేర్లు పెడుతూ ధరలు తగ్గించే ప్రయత్నం. దీనికి అంతటి కూడా వ్యాపారులు తర్వాత కొంతమంది దళారులంతా కూడా కుమ్మక్కై ఇది కావాలని చేస్తున్నారని, రైతులను మోసం చేస్తున్నారని చెప్పేసి రైతులతో పాటు రైతు మహిళలు స్త్రీలు కూడా ఇక్కడికి వచ్చి ధర్నాలు పాల్గొన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు కూడా ఇక్కడికి వచ్చేసి ధర్నాను విరమించే ప్రయత్నం చేశారు. పోలీసులతో కూడా వీళ్ళు కొంత వాగ్వివాదంతో పాటు తమ గోడును వెళ్ళబోస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. చాలాసేపు పోలీసులు కల్వకుర్తిలో నచ్చ చెప్పినప్పటికీ రైతులు తమ ఆందోళనను విరమింపజేయకుండా చివరకు పోలీసులు మేము మాట్లాడతాం, మీరు మీ గిట్టుబాటు ధర కోసము ఎవరితో మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా రైతులు కొంత శాంతంగా ఉన్నప్పటికీ ఇదే ధర గిట్టుబాటు ధర కంటిన్యూ సక్రమంగా లేకపోతే మళ్ళీ ఆందోళన దిగుతామని చెప్పేసి కూడా రైతులు హెచ్చరిస్తున్నా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పల్లి రైతుల పైన దృష్టి పెట్టి కావాల్సినటువంటి మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి, లేని పక్షంలో ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సాయి మాధవ్. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.